భాగవతము దశమస్కందం పూర్వభాగం. కౌమార పౌగండలీల. బ్రహ్మ గోవోత్సవములను గోపబాలకులను అంతర్ధానం చేయుట. ఇక్కడ శుకుడు పరీక్షిత్తుకు ఈ కథను చెబుతూ చిన్న మెలిక పెట్టారు. దీనిని కౌమార పౌగండలీల అంటారు అని చెప్పారు. మొదటి 5 ఏళ్ల వయసును కౌమారము అంటారు, తర్వాతి 5 ఏళ్లను పౌగండము అంటారు. మరి పిల్లలు కౌమారంలో జరిగినది పౌగండంలో ఎలా చెప్పారు? పిల్లలందరికీ ఈ కథ 5వ ఏట జరిగింది. ఏడాది పాటు ఈ పిల్లలు ఇంటికి వెళ్ళలేదు. అందుకని ఈ లీలను శుకుడు కౌమార పౌగండ లీల అని చెప్పారు. అప్పుడు పరీక్షిత్తు ఈ లీల చాలా ఆశ్చర్యంగా ఉన్నది, కౌమారంలో జరిగిన విషయం పౌగండంలో ఎందుకు చెప్పారు? ఏడాది పాటు పిల్లలు ఇంటికి ఎందుకు వెళ్ళలేదు? నాకు ఈ కథ దయచేసి వివరంగా చెప్పవలసింది అని శుకమహర్షిని ప్రార్థించాడు. ఆర్తి కలిగిన శిష్యుడు ఉంటే గురువుకి ఉత్సాహంగా ఉంటుంది. అప్పుడు శుకమహర్షి, నీ ఆనందంను చూస్తే నాకు తప్పకుండా చెప్పాలనిపిస్తుంది అని వినడానికి సంబంధించిన కథను చెప్పడం ప్రారంభించారు. ఈ పిల్లలను బ్రతికించిన తర్వాత కృష్ణ పరమాత్మ వీరందరినీ తీసుకొని బృందావనం లోపలికి వెళ్ళాడు. బాగా ఎండగా ఉంది. అప్పుడు కృష్ణుడు గోపబాలులతో, ఎండను మ్రగ్గితి రెక్కటం బడి తిరింకేలా విలంబింపంగ రెండో బాలకులారా జల్ది గుడువన్ రమ్యస్థలంబు బిక్కడి దండన్ లేగలు నీరు ద్రావి ఇరవందం పచ్చికలు మీయుచుం దండంబై విహరించుచుండంగా నమంద ప్రీతి భక్ష్యతమే. మీరు ఇప్పటి వరకు ఎండలో తిరిగారు, బాగా ఆకలిస్తూ ఉంది, దాహం వేస్తుంది. మనము చద్దులు తెచ్చుకున్నాం కదా, నీడలో కూర్చొని వాటిని తిందాము అన్నాడు. జలజాంత స్థిత కర్ణికం దిరిగిరా సంగంబులయున్న రేకుల చందంబున కృష్ణునిం దిరిగిరా కూర్చుండి వీక్షించుచున్ శిలలం బల్లవముల తృణంబుల్ లతలు చిక్కంబులం పువ్వులాకులు కంచంబులుగా భుజించి రచటన్ గోప అర్భకుల్ భువరా. గోపాల బాలురికి తాము ఎందులో తింటున్నాము, ఏమిటి తింటున్నాము అనేది లెక్కలేదు. తామర పువ్వు బాగా విచ్చుకుంటే దాని రెక్కలన్నీ ఒకదాని మీద ఒకటి ఉండి మధ్యలో కర్ణిక ఉంటుంది. కర్ణికకు చుట్టూ రేకులన్నీ విచ్చుకొని ఉంటాయి. అలా కృష్ణుడు వారందరి మధ్యలో కూర్చుండజేశారు. వీళ్ళందరూ కృష్ణుని చుట్టూ కూర్చున్నారు. వాళ్ళు గోపబాలురు. వారికి శౌచం అంతగా తెలియదు. ఒకడు రాయి తెచ్చుకొని తను తినే ఆహార పదార్థమును ఆ రాతి మీద పెట్టుకున్నాడు. ఒకడు 4 చిగురుటాకులు కోసుక తెచ్చుకొని తను తినే ఆహారం దాని మీద పెట్టుకున్నాడు. ఒకడు కొద్దిగా గడ్డి కోసి తెచ్చుకొని ఆ గడ్డిని కంచంలా అమర్చి దాని మీద తను తెచ్చుకున్న చల్ది మూటను పెట్టుకున్నాడు. ఒకడు తను తెచ్చుకున్న చిక్కమును పరుచుకొని ఆ చిక్కం మీద తినేస్తున్నాడు. ఒకడు చెట్లకు అల్లు కొనిన పెద్ద పెద్ద తీగలతో ఒక తీగ కోసి దాని మీద పెట్టుకొని తింటున్నాడు. ఒకడు ఒక పెద్ద అడవి పువ్వును కోసి తెచ్చి ఆ పువ్వులో పెట్టుకొని తింటున్నాడు. మాటికి వేలు మరచి యూరించుచు నూరగాయలు తినుచుండనొక్క డొక్కాని కంచంలోని దుడిసి చెయ్యన మృంగి చూడు లేదని నోరు చూపనొక్క డేగు రాకురి చల్దు లేలమి బన్నిదమాడి కూర్కొని కుడుచునొక్క డన్నియుండంగా బంచి ఈటుట నెచ్చలితన మనుచు బంతన గూడులాడునొక్కడు కృష్ణం జూడు మనుచు గీకురించి వడిమ్రోల మేలి భక్షరాశి మొసంగునొకడు నవ్వునొకడు సకులను నవ్వించునొక్కడు ముచ్చటలాడునొకడు మురియునొకడు. ఒకడు వాని ఇంటి నుంచి ఊరగాయలు తెచ్చాడు. ఎడమ చెయ్యి పూజ ఎందు గాని భోజనమున ఎందు కాని దూష్యము. కానీ వాడు చద్ది ముద్ద ఎడమ చేతితో పెట్టుకున్నాడు. ఊరగాయ అన్నం తింటూ పక్కవాడికి వాడి ఊరగాయలను చూపించి ఊరించేవాడు. ఒకడు పక్కవాని చద్ది మూట నుంచి ఊరగాయను తీసి అవతలి వానికి తెలియకుండా గుటుక్కున మృంగి పక్కన వాడు అడిగితే నోరు చూపించి నేనెక్కడ తిన్నాను అనేవాడు.
ఒకడు పక్క వాళ్ళ విస్తళ్లకు ఆకులు తెచ్చుకుందామని పక్కకి వెడితే వాళ్ళ చద్ది మూటలలోని కొన్ని ఆహార పదార్థములను తీసేసుకుని గబగబా 5-6 చద్ది తన నోట్లో కుక్కేసుకునేవాడు. ఒకడు తను బంతెన గుళ్ళు తింటాననేవాడు. బంతెన గుళ్ళు అంటే అందరి విస్తళ్ళ నుండి కొంచెం కొంచెం తీసుకుని నోట్లో పడేసుకుంటూ ఉండడం. ఒకడు కృష్ణుణ్ణి చూపించి ఆ ఆవకాయ ముక్కలు పట్టుకొని, కృష్ణుడు ఎలా ఉన్నాడో చూడరా అనేవాడు. పక్కవాడు కృష్ణుని వంక చూసేసరికి వాడి విస్తరిలోని ఆవకాయ ముక్కను వీడు తినేవాడు. ఒకడు నవ్వుకుంటూ, ఒకడు తను నవ్వకుండా తన మాటల చేత పక్క వాళ్ళని నవ్విస్తున్నాడు. ఇన్ని రకములుగా వీరందరూ అక్కడ అన్నం తింటున్నారు. కృష్ణుడు వీరందరి మధ్యలో కూర్చున్నాడు. వీళ్ళు కృష్ణుణ్ణి చూస్తూ తింటున్నారు. వాళ్ళకి కృష్ణుని చూస్తూ తినడంలో కడుపు నిండుతుంది. వీళ్ళకి అదొక గమ్మత్తు. కడుపున దిండుగా గట్టిన వలవలలో లలితావశనాలంబు జొనిపి విమల శృంగమును వీత్రదండమును జారి రానీయక డాచెంక నీరికి మీగడ పెరుగుతో మేలవించిన చల్ది ముద్ద డాపలి చేత మునియ నుంచి చెలరేగి కొసరి తెచ్చిన యూరగాయలు వేళ్ల సందులయందు వెలయ నిరికి సంగడీల నడుమ జక్కగా కూర్చుండి నర్మ భాషణముల నగవు నిరపి యాగభోక్త కృష్ణుడు డమరులు వీరగంధ శైశైవంబు మెరసి చల్ది గుడిచే అందరి మధ్య నిలబడి కృష్ణ పరమాత్మ తన మీద ఉన్న ఉత్తరీయము తీసి నడుముకి కట్టి అందులోకి వేణువును దూపి ఆవులను త్రోలే కర్ర ఊదే కొమ్ము బుర్రను ఎడమ చంకలో పెట్టుకుని ఎడమ చేతిలో చద్ది అన్నపు ముద్ద పెట్టుకుని గోపబాలురు ఎంగిలి చేసి ఇచ్చిన ఊరగాయ ముక్కలను తన వేళ్ల సందులో పెట్టుకుని దానిని నంజుకుంటూ అన్నమును తింటున్నాడు. కృష్ణుడు తన చేతిలో పెట్టుకున్నది గత రాత్రి వండిన పదార్థం. నిలవ ఉన్న పదార్థము ఈశ్వర నివేదనకు పనికిరాదు. ఒక్క బెల్లం ముక్కకు మాత్రమే ఆ అర్హత ఉన్నది. దానికి నిలవ దోషం లేదు. ఆయన యాగభోక్త. మామూలుగా పెడితే తినడు. యాగం చేసి ఓం నమో నారాయణాయ స్వాహ అని మంత్రం చెప్పి శుక్రూసృహములతో నేతిని పోస్తే అవిస్సు వేస్తే అగ్నిముఖంగా మాత్రమే స్వీకరించే పరమాత్మ ఈ వేళ గోపబాలుడితో కలిసి ఎంగిలి ముక్కలు నంజుకుని తింటున్నాడు. యాగభోక్త అయిన శ్రీకృష్ణ పరమాత్మ ఇలా తింటుంటే అమరులు అన్ని లోకముల నుండి వచ్చేశారు. ఏమి ఆశ్చర్యము! యజ్ఞయాగాది క్రతువులు చేస్తే తప్ప అవిస్తులు స్వీకరించని పరమాత్మ బాలురలతో కలిసి స్నానం చెయ్యకుండా ఇంతమంది మధ్య కూర్చొని తాము ఎంగిలి చేసి పెట్టినది తింటున్నాడు. ఏమి ఆశ్చర్యము అని వారందరూ తెల్లబోయి చూస్తున్నారు. రంభాది అప్సరసలు పొంగిపోయి నాట్యములు చేస్తున్నారు. దేవతలందరూ ఆనందంతో నారాయణ నారాయణ అని అరుస్తున్నారు. ఈ మాటలు సత్యలోకంలో ఉన్న బ్రహ్మగారి చెవిన పడ్డాయి. ఈ అల్లరి ఏమిటో చూసి రావాలని ఒకసారి సత్యలోకం నుండి బయటకు వచ్చి భూమండలం వైపు చూశాడు. అక్కడ బృందావనంలో శ్రీకృష్ణుడు గోపబాలుర అందరితో కలిసి తింటున్నాడు. ఈ ఎంగిలి ముద్దలు ఎడమ చేతిలో పెట్టుకుని తింటున్నవాడు పరబ్రహ్మ. ఆగాసురుని కడుపులోకి వెళ్ళిపోయిన వాళ్ళని ఇతడు బతికించాడా? యాగముల యందు తప్ప అవిస్తులు స్వీకరించని పరబ్రహ్మ ఇంత సులభుడైనాడా? ఇది నేను నమ్మను. ఆ పిల్లవాడు పరబ్రహ్మం కాదు అని అనుకున్నాడు. నేను చతుర్ముఖ బ్రహ్మను, ఇంటి పెద్దను, 4 ముఖములు కలవాడిని, వేదములు చదివినవాడిని. నా మాయ తప్పించుకోలేడు అని వెంటనే ఒక మాయ చేశాడు. అక్కడే నీరు త్రాగి పచ్చిక తింటున్న ఆవులని, దూడలని, ఎద్దులను కొంచెం దూరంగా తీసుకువెళ్ళి మాయం చేసేసి వాటన్నిటినీ ఒక కొండ గుహలో పెట్టేశాడు. అన్నం తింటున్న పిల్లలు, కృష్ణుడు మన ఆవులను, దూడలను నేను వెళ్ళి వెతికి తీసుకువస్తాను, మీరన్నం తింటూ ఉండండి అని చెప్పి
ఆవులను వెతకడానికి కృష్ణుడు బయలుదేరి వెళ్ళాడు. వాటి పాదముల జాడలు కనపడ్డాయి. చాలా దూరం వెళ్ళాడు. ఒకచోట మంద అంతా విడిపోయి వెళ్ళినట్లు కనపడింది. ఆవులు కనపడకపోయేసరికి తిరిగి వెనక్కి వచ్చేశాడు. ఈలోగా పరబ్రహ్మగారు కృష్ణుడు ఏమి చేస్తాడో చూద్దామని అక్కడ ఉన్న గోపాల బాలురను మాయం చేసేశాడు. ఇక్కడ చూస్తే గోపబాలురు లేరు. అక్కడ ఆవులు లేవు, దూడలు లేవు, ఎద్దులు లేవు. సాయంకాలం అయిపోతుంది. ఇంకా ఇంటికి వెళ్ళిపోవాలి. వెళ్ళగానే మా పిల్లలేరి, మా ఆవులేవి అని అడుగుతారు. అందుకని అవి ఏమైపోయాయి అని ఒకసారి దివ్య దృష్టితో చూశాడు. తన నాభికమలంలో నుండి పుట్టిన బ్రహ్మగారికి ఈవేళ మోహబుద్ధి పుట్టింది. ఆయన తన మీద మాయ చేశాడని తెలుసుకున్నాడు. ఒక చిరునవ్వు నవ్వుకున్నాడు. తను ఒక్కసారి సంకల్పం చేశాడు. ఎన్ని ఆవులు పోయాయో అన్ని ఆవులు, ఎద్దులు, దూడలు, గోపబాలురు అయిపోయాడు. అన్నీ తనే అన్నీ అయిపోయాడు. తనని తోలుకుని అన్నిటితో కలిసి వెళ్ళిపోతున్నాడు. ఇంటికి వెళ్ళాడు. ఒక్కొక్క తల్లి దగ్గర ఒక్కొక్క పిల్లవాడు ఒక్కొక్కలా ప్రవర్తిస్తాడు. ఒక్క కృష్ణుడే ఇంతకు ముందు ఏ తల్లుల దగ్గర ఏ పిల్లలు, ఏ దూడలు, ఆవులు, ఎద్దులు ఎవరి దగ్గర ఎలా ప్రవర్తించాయో అలా ప్రవర్తించాడు. ఆ తల్లిదండ్రులు గోపకాంతలు గోపాల బాలురని చూసి మా పిల్లవాడే అని మురిసిపోయారు. కృష్ణుడు రోజు ఇలాగే చేస్తున్నాడు. ఈలోగా త్రుటికాలం కనురెప్ప మూసి తెరిచినంత కాలం అయింది. బ్రహ్మగారికి త్రుటి అంటే మనకి సంవత్సర కాలం. సంవత్సరమైన తర్వాత కృష్ణుడు ఏమి చేస్తున్నాడో చూద్దామని చతుర్ముఖ బ్రహ్మగారు తలను ఇటు తిప్పాడు. అవే ఆవులు, అవే దూడలు, గోపబాలురు ఇక్కడే ఉన్నారు. తను దాచాడు కదా అని తను దాచిన గుహను చూశాడు. వారందరూ గుహలో ఉన్నారు. ఇప్పుడు మాయ చేద్దామనుకున్నవాడు మాయలో పడ్డాడు. బ్రహ్మనైన నేను ప్రాణులన్నిటినీ సృష్టిస్తాను. నేను సృష్టించిన ఆవులు, దూడలు, గోపబాలురు ఇక్కడే ఉన్నారు. మళ్ళీ ఇవే అక్కడ ఉన్నాయి. అయితే నేను కాకుండా మరొక బ్రహ్మ ఎవడైనా ఉన్నాడా అని అనుమానం వచ్చి వెనక్కి తిరిగి తన సింహాసనం చూసుకున్నాడు. అది ఖాళీగానే ఉంది. కాబట్టి తనే సృష్టికర్తగా ఉన్నాడు. మరి అక్కడ కనపడుతున్న వారెవరా అని ఆలోచించాడు. అప్పుడు బ్రహ్మగారికి గుర్తు వచ్చింది. నన్ను కూడా సృష్టించిన వాడెవడో అతడు పరబ్రహ్మ అని. ఎవని నాభికమలం నుండి నేను పుట్టానో వాడు ఇప్పుడు చిన్ని కృష్ణునిగా ఉన్నాడు. వాని మాయ ఎందు నా మాయ తుత్తునియ అయిపోయింది. నేను దీనిని తెలుసుకోలేకపోయాను అని అనుకోగానే ఒక్కసారి మోహబుద్ధి విడిపోయింది. ఇప్పుడు చిన్ని కృష్ణుని పరబ్రహ్మమును చూద్దామని అటు చూశాడు. చూసేసరికి ఆవులలో, దూడలలో, ఎద్దులలో, పిల్లల్లో కృష్ణుడిలో 4 భుజములతో శంఖ, చక్ర, గద, పద్మములను పట్టుకుని పట్టు పితాంబరములతో, శ్రీవస్తంతో, కౌస్తుభమణితో, వనమాలతో, కిరీటంతో, పెద్ద పెద్ద కుంతలములతో వెలిగిపోతున్న పరబ్రహ్మం అనేకంగా దర్శనమిచ్చాడు. ఇన్ని కాంతి పుంజములను చూసి బ్రహ్మగారు అయోమయంలోకి వెళ్ళిపోయారు. ఎందుకిలా అయిందని కళ్ళు మూసుకుని ఆలోచించాడు. నా మాయ దేని మీద పని చెయ్యదో దాని మీద మాయ కమ్మే ప్రయత్నం చేశాను అనుకుని, స్వామి దయచేసి నేను చూడగలిగినట్లు కనపడు అని ప్రార్థించాడు. అప్పుడు ఆవులను, దూడలను వెతకడానికి వెళ్ళిన కృష్ణుడు ఎలా ఉంటాడో అలా కనపడ్డాడు. ఈ లీలను బలరాముడు ఒక్కడు మాత్రమే కనిపెట్టాడు. ఈ లీలను చేసినది తనేనని ఒక రోజున కృష్ణుడు బలరాముడికి చెప్పాడు. ఇప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారు కృష్ణ పరమాత్మ వద్దకు వచ్చి శంపాలతికతోడి జలదంబు కైవడి మెరంగు టొల్లియతోడి మీనివాణ్ణి కమనీయ మృదు లన్నకబల వేత్ర విషాన వేణు చిహ్నంబులు వెలియువాణ్ణి గుంజ వినిర్మిత కుండలంబులవాణ్ణి శిఖిపించవేష్టిత శిరంబువాణ్ణి వనపుష్పమాలిక వ్రాత కంఠంబువాణ్ణి
నలిన కోమల చరణంబుల వాణ్ణి, గరుణ గడలు కొనిన కడకంటి వాణ్ణి, గోపాల బాలు భంగి బరంగు వాణ్ణి, నగము మోగంబు వాణ్ణి, నన్ను గన్నదండ్రిని, నిన్ను భజింతు మొక్కి నీరజాక్ష. శంపాలతిక అంటే మెరుపుతీగ. కృష్ణుడు మెరుపుతీగతో కూడిన వర్షకాలంలోని నల్లని మబ్బు ఎలా ఉంటుందో అటువంటి శరీరంతో ఉన్నాడు. పైన చిన్న ఉత్తరీయం ఉంది. ఎడమ చేతిలో పెరుగు అన్నం ముద్ద ఉంది. ఎడమ చంకలో కొమ్ము బుర్ర ఉంది. చేతిలో కర్ర ఉంది. పీతాంబరమును కట్టుకున్నాడు. ఏనుగు దంతంతో చేయబడిన కుండలములు పెట్టుకున్నాడు. చక్కటి నెమిలి ఈక నొకదానిని పెట్టుకున్నాడు. అరణ్యములలో దొరికిన పద్మములతో కూడిన తీగనొకదానిని దండగా మెడలో వేసుకున్నాడు. అలా కనపడుతున్న కృష్ణుని పాదముల మీద పడి బ్రహ్మగారు స్తోత్రం చేశారు. ఏల బ్రహ్మపదంబు వేదములకు వీక్షింపగారాని, అన్ని లోకంబున నీ వనాంతరమునంది మందలో కృష్ణ యం చాలపాది సమస్త భావములు నీయందే సమర్పించు, నీ వ్రేలం దుఃఖని పాదరేణువులు పై వేష్టించినం చాలదే. నాకీ దిక్కుమాలిన బ్రహ్మపదవెందుకు? బ్రహ్మాండములన్నీ నిండి నిబిడీకృతమైన నీవు ఈ వేళ ఇక్కడ ఈ అరణ్యంలో తిరుగుతున్నావు. నీతో కలిసి ఆడుకుని పొంగిపోయిన ఆ గోపబాలుర పాదములకు అంటుకొనిన ధూళికణమును తీసి నా శిరస్సు మీద వేసుకునే అదృష్టమును నాకు కటాక్షించు. నాకు ఈ బ్రహ్మ పదవి వద్దు అన్నాడు. ఎవరు ఈ బ్రహ్మగారు చేసిన స్తుతిని చదువుతారో వారిని మాయ పెడుతుంది. అంతటా కృష్ణుడు కనపడుతుండగా ఏ భయము లేకుండా అంతటా సంతోషంతో చూస్తూ తేలికగా ప్రాణములు ఉగ్గడింపబడి చక్కగా పరబ్రహ్మంలో కలిసిపోతారు. ఇహమునందు వారు కోరుకున్న కోరికలు తీరుతాయి. ఈ విధంగా కౌమారం నందు జరిగిన లీల పౌగండం నందు చెప్పబడింది. ఏడాది పాటు కృష్ణుడే అన్నీ అయి ఉన్నాడు.